రాయలసీమ రాగి సంగటి తయారు చేసుకోవడానికి ముందుగా 3/4 రైస్ని తీసుకుంటున్నాను. రైస్ కుక్కర్లో చేయడానికి తీసుకుంటున్నాను. బాగా రైస్ని వాష్ చేసుకొని 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత రైస్ కుక్కర్ ఆన్ చేసుకొని బాగా ఉడకనివ్వాలి. తర్వాత నేను హాఫ్ బౌల్ ఆఫ్ రాగి పౌడర్ని తీసుకుంటున్నాను. ఇలా రైస్ బాగా ఉడికిన తర్వాత రాగి పౌడర్ని యాడ్ చేసుకోవాలి. రాగి పౌడర్ని 5 మినిట్స్ ఉడికించుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. రాగి పౌడర్ లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో కొద్దిగా గీ వేసుకొని ఇలా రౌండ్గా ముద్ద వచ్చేలాగా చేసుకోవాలి. ఇలా రౌండ్గా ముద్ద చేసుకుంటే రాయలసీమ రాగి సంగటి రెడీ. మేము దాన్ని టుడే ఆకుకూర పప్పుతో సర్వ్ చేసుకున్నాం.